హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మే 2025 క్యాలెండర్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. చూడండి, మే 1వ తారీఖున చవితి గురువారము, వైశాఖ మాసము, మృగశిర నక్షత్రము. ఈ రోజున వివాహము, ఉపనయనము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి అలాగే అక్షరాభ్యాసానికి, నామకరణం చేయడానికి పిల్లలకి బాగుందండి ఇవాళ. అలాగే ఉదయం 9 గంటల 5 నిమిషాల తర్వాత సాధారణ పనులకి, రిజిస్ట్రేషన్స్కి, వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, అలాగే పెండి చూపులు ఏర్పాటు చేయడానికి బాగుంది. మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చిన తర్వాత గర్భధాన ముహూర్తాలకి ఈ రోజున బాగానే ఉంది. అలాగే రాత్రి కూడా 10 గంటల 55 నిమిషాల తర్వాత వ్యవసాయ పనులకి బాగుందండి. ఇక 2వ తారీఖు వచ్చేసి పంచమి, శుక్రవారము, ఆరుద్ర నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనము, అలాగే అక్షరాభ్యాసం చేయడానికి పిల్లలకి బాగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చిన తర్వాత గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు, అలాగే రాత్రి 10 గంటల 51 నిమిషాల తర్వాత గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు, బోరింగ్ వేయడానికి కూడా బాగానే ఉందండి. ఇక 3వ తారీఖు వచ్చేసి వైశాఖ మాసము, షష్ఠి శనివారము, పునర్వసు నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి అనుకూలంగా ఉన్నాయి ఈ రోజున. ఇంకా పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి అలాగే నామకరణం చేయడానికి బాగుందండి. అలాగే ఉదయం 10 గంటల 4 నిమిషాల తర్వాత వ్యాపారము, రిజిస్ట్రేషన్స్, అలాగే వాహన ప్రారంభాలు, సాధారణ పనులకి బాగున్నాయి. మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాల తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గర్భధాన ముహూర్తాలు. ఇక 4వ తారీఖు వచ్చేసి సప్తమి ఆదివారము, పుష్యమి నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు ఉన్నాయి. పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు ఈ రోజున, అలాగే ఉపనయనం చేయవచ్చు, బారసాలు కూడా చేయవచ్చు పిల్లలకి. ఉదయం 10 గంటల తర్వాత వ్యాపార ప్రారంభాలు, అలాగే వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఆశ్లేష వచ్చిన తర్వాత మాత్రము గర్భధాన ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ఇక 5వ తారీఖు వచ్చేసి అష్టమి సోమవారము, ఆశ్లేష నక్షత్రము, ఆపరేషన్స్ మాత్రమే బాగున్నాయి, అలాగే సాధారణ పనులకు మాత్రమే బాగున్నాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల తర్వాత మఘ నక్షత్రం వచ్చిన తర్వాత గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గర్భధానానికి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇక 6వ తారీఖు వచ్చేసి నవమి మంగళవారము, మఘ నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రం బాగుంది, వ్యవసాయ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 7వ తారీఖు వచ్చేసి వైశాఖ మాసము, దశమి, బుధవారము, పుబ్బ నక్షత్రానికి ఋగ్వేదులకి ఉపనయనం చేయవచ్చు ఈ రోజున. అలాగే ఉదయం 9 గంటల 48 నిమిషాల తర్వాత పెండ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, వాహన ప్రారంభాలు, వ్యాపార ప్రారంభాలు, రిజిస్ట్రేషన్స్కి ఈ రోజున బాగానే ఉందండి. మధ్యాహ్నము 1 గంట 55 నిమిషాల తర్వాత గర్భధాన ముహూర్తాలకు బాగానే ఉంది. అలాగే రాత్రి 7 గంటల 21 నిమిషాల తర్వాత ఉత్తర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు ఉన్నాయి. అలాగే రాత్రి 10 గంటల 31 నిమిషాల తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు కూడా ఉన్నాయండి. చూడండి, రాత్రి ముహూర్తాలు కూడా ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు గమనించి మీ పేరు బలం మీద మీరు పెట్టించుకోండి. ఇంకా 8వ తారీఖు వచ్చేసి వైశాఖ మాసము, ఏకాదశి, గురువారము, ఉత్తర నక్షత్రము, వివాహము, ఉపనయనము, దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసానికి, పిల్లలకి నామకరణం చేయడానికి, గృహారంభము, గృహప్రవేశానికి ముహూర్తాలన్నీ ఉన్నాయి. ఉదయం 9 గంటల 44 నిమిషాల తర్వాత వ్యాపార ముహూర్తాలు, అలాగే వాహన ప్రారంభాలు, పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు, నిశ్చయితాంబూలాలు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ రోజున. ఇంకా హస్త నక్షత్రం వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గర్భధాన ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 10 గంటల 27 నిమిషాల తర్వాత వివాహము, గృహారంభము, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇక 9వ తారీఖు వచ్చేసి వైశాఖ మాసము, ద్వాదశి, శుక్రవారము, హస్త నక్షత్రము, వివాహము, ఉపనయనము, దేవతా ప్రతిష్టలకి, అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి బాగానే ఉంది. గృహారంభము, గృహప్రవేశంలో కూడా ఈ రోజున అనుకూలంగా ఉన్నాయి ముహూర్తాలు. మరి 9 గంటల 40 నిమిషాల తర్వాత ఉదయము వ్యాపారము, వాహన ప్రారంభాలు, అలాగే నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడానికి, పెళ్లి చూపులు ఏర్పాటు చేయడానికి, అలాగే భూమి రిజిస్ట్రేషన్స్కి బాగానే ఉంది. మధ్యాహ్నం 1 గంట 47 నిమిషాల తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. రాత్రి 10 గంటల 23 నిమిషాల తర్వాత చిత్ర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహము, గృహప్రవేశము, గృహారంభ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా 10వ తారీఖు చూద్దాము. త్రయోదశి శనివారము, చిత్ర నక్షత్రము, వివాహము, ఉపనయనము, అలాగే దేవతా ప్రతిష్టలకి ఈ రోజున ముహూర్తాలు ఉన్నాయి. గృహారంభము, గృహప్రవేశము, అక్షరాభ్యాసము చేయవచ్చు పిల్లలకి, అలాగే నామకరణం చేయవచ్చు.
ఉదయం 8 గంటల 26 నిమిషాల తర్వాత పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేయవచ్చు. నిశ్చితాంబూలాలు పుచ్చుకోవచ్చు. వాహన ప్రారంభాలు, వ్యాపార ప్రారంభాలు చేయవచ్చు. అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చేయవచ్చు. మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. మళ్ళీ రాత్రి 10 గంటల 19 నిమిషాల తర్వాత వివాహము, గృహప్రవేశము ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇంకా 11వ తారీఖు వచ్చేసి వైశాఖ మాసము, చతుర్దశి, ఆదివారము, స్వాతి నక్షత్రము, వివాహము, అక్షరాభ్యాసం చేయడానికి పిల్లలకి, అలాగే గృహప్రవేశం ముహూర్తాలు పెట్టించుకోవడానికి, అలాగే నామకరణం చేయడానికి, అంటే బారసాల పిల్లలకు చేస్తాం కదా, అవి చేయవచ్చు. అలాగే దేవతా ప్రతిష్టలు కూడా ఈ రోజున బాగున్నాయండి ముహూర్తాలు. ఇంకా ఉదయం 8 గంటల 22 నిమిషాల తర్వాత వ్యాపార ప్రారంభాలు, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయవచ్చు. అలాగే నిశ్చితాంబూలాలు పుచ్చుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట 39 నిమిషాల తర్వాత వివాహము, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా 12వ తారీఖు వచ్చేసి పౌర్ణమి, విశాఖ నక్షత్రము, సోమవారము, వ్యాపార ప్రారంభాలు, వాహన ప్రారంభాలు, అలాగే ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందండి. ఇంకా 13వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి, మంగళవారము, అనురాధ నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారు. ఉదయం 9 గంటల 24 నిమిషాల తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇక 14వ తారీఖు వచ్చేసి విధియ, బుధవారము, అనురాధ నక్షత్రము, వివాహము, ఉపనయనము, అక్షరాభ్యాసము, నామకరణము ముహూర్తాల వరకే ఉన్నాయండి. ఇంకా 15వ తారీఖు వచ్చేసి తదియ, గురువారము, జ్యేష్ఠ నక్షత్రము, పిల్లలకి చెవులు కుట్టించడానికి బాగానే ఉంది. అలాగే వ్యాపార ప్రారంభాలు చేయవచ్చు ఈ రోజున. అలాగే మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాల తర్వాత మూల నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 16వ తారీఖు వచ్చేసి వైశాఖ మాసము, చవితి, శుక్రవారము, మూల నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనము, అలాగే వివాహము, అక్షరాభ్యాసము, నామకరణము చేయవచ్చు ఈ రోజున. ఉదయం 9 గంటల 12 నిమిషాల తర్వాత పూర్వాషాఢ వచ్చిన తర్వాత గర్భధాన ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే రాత్రి 9 గంటల 55 నిమిషాలకి వ్యవసాయ పనులకు మాత్రం బాగుందండి. ఇంకా 17వ తారీఖు వచ్చేసి వైశాఖ మాసము, బహుళ పంచమి, శనివారము, పూర్వాషాఢ నక్షత్రానికి ఋగ్వేదులకు ఉపనయనము చేయవచ్చు. పెండ్లి చూపులు, నిశ్చయితాంబూలాలకి ఈ రోజున బాగానే ఉంది. అలాగే మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల తర్వాత ఉత్తరాషాఢకు పెండ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవచ్చు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల తర్వాత వివాహము, గర్భధాన ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇంకా 18వ తారీఖు వైశాఖ మాసము, షష్ఠి, ఆదివారము, ఉత్తరాషాఢ నక్షత్రానికి వివాహము, ఉపనయనము, అలాగే అక్షరాభ్యాసం చేయవచ్చు. పిల్లలకి నామకరణం చేయవచ్చు. ఇంకా ఉదయం 9 గంటల 4 నిమిషాల తర్వాత పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యాపారము, వాహన ప్రారంభాలు, నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవచ్చండి. మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత నిశ్చితార్థం కూడా చేసుకోవచ్చు. సాయంత్రము 5 గంటల 41 నిమిషాల తర్వాత వివాహము, గర్భధాన ముహూర్తాలు అనేవి ఉన్నాయి. వ్యవసాయ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. అలాగే 19వ తారీఖు వచ్చేసి సప్తమి, సోమవారము, శ్రవణ నక్షత్రము, ఉపనయనానికి బాగుంది ఈ రోజున. అలాగే అక్షరాభ్యాసము, వ్యాపారము, నామకరణము ఈ రోజున చేయవచ్చు. ఉదయం 9 గంటల తర్వాత ధనుష్ నక్షత్రం వచ్చిన తర్వాత సాధారణ పనులకు మాత్రం బాగుంది. అలాగే సాయంత్రం 5 గంటల 37 నిమిషాల తర్వాత గర్భధాన ముహూర్తాలు ఉన్నాయి. వ్యవసాయ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 20వ తారీఖు వచ్చేసి అష్టమి, మంగళవారము, ధనిష్ట నక్షత్రానికి ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారు. శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అంటే రాత్రి 9 గంటల 39 నిమిషాల తర్వాత శతభిషంకి వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 21వ తారీఖు వచ్చేసి నవమి, బుధవారము, శతభిష నక్షత్రము మిగులు, వివాహము, ఉపనయనము, అక్షరాభ్యాసము, నామకరణము చేయవచ్చు. పెండ్లి చూపులు, నిశ్చితాంబూలాలు అనేవి పుచ్చుకోవచ్చు. వ్యాపార ప్రారంభము, వాహన ప్రారంభాలు చేయవచ్చు. అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల 29 నిమిషాల తర్వాత గర్భధాన ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే వ్యవసాయ పనులకు కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 22వ తారీఖు వచ్చేసి దశమి, గురువారము, పూర్వభద్ర నక్షత్రము, ఋగ్వేదులకు ఉపనయనం చేయవచ్చు. అలాగే వ్యాపార ప్రారంభము, వాహన ప్రారంభము, పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయవచ్చు. ఉదయం 8 గంటల 45 నిమిషాల తర్వాత సాధారణ పనులకు మాత్రం బాగుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల తర్వాత ఉత్తరాభాద్రకు నిశ్చితార్థం అనేది చేయవచ్చు. సాయంత్రం 5 గంటల 25 నిమిషాల తర్వాత వివాహము, గర్భధాన ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇక 23వ తారీఖు వచ్చేసి ఏకాదశి, శుక్రవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము, వివాహము, ఉపనయనము, అక్షరాభ్యాసము, నామకరణంకి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత సాధారణ పనులకి వ్యాపారము, రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభాలు, నిశ్చయితాంబూలాలు తీసుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటల 21 నిమిషాల తర్వాత రేవతికి వివాహము, గర్భధానము ముహూర్తాలు కూడా ఈ రోజున ఉన్నాయి.
ఇక 24, 25, 26, 27 ముహూర్తాలు అయితే లేవండి. ఎందుకంటే అమావాస్యకి ముందు రోజులు కాబట్టి ముహూర్తాలు అయితే ఇవ్వలేదు. ఇక 28 తారీఖు వచ్చేసి జ్యేష్ఠ మాసం పాడ్యమి తత్కాల విధియ బుధవారము మృగశిర నక్షత్రానికి వివాహము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్టలకి ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే ఉపనయనం కూడా చేయవచ్చు, పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయవచ్చు. ఉదయం 8:24 తర్వాత వ్యాపార ప్రారంభము, అలాగే వాహన ప్రారంభము, నిత్యతాంబూలాలు పుచ్చుకోవచ్చు, అలాగే రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మధ్యాహ్నము 12:31 తర్వాత వివాహము, గృహప్రవేశము ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 12:56 తర్వాత అంటే రాత్రి వ్యవసాయ పనులకి బాగానే ఉందండి. మీరు తెల్లవారుజామున 4:06 తర్వాత బోరింగ్ కూడా వేయించుకోవచ్చు. ఇంకా 29 తారీఖు వచ్చేసి జ్యేష్ఠ మాసము శుక్లపక్షము తదియ గురువారము ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున ఋగ్వేదులకు ఉపనయనము, అలాగే వ్యాపార ప్రారంభాలకి అక్షరాభ్యాసం చేయడానికి పిల్లలకి, అలాగే సాధారణ పనులకి బాగున్నాయండి. అలాగే వ్యవసాయ పనులు బోరింగ్ అనేది వేయవచ్చు. అంటే తెల్లవారుజామున 4:02 తర్వాత మీరు బోరింగ్ వేసుకోవచ్చు. ఇంకా 30 తారీఖు వచ్చేసి చవితి శుక్రవారము పునర్వసు నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే పిల్లలకి మగపిల్లలకి ఒడుగు అనేది ఉపనయన కార్యక్రమం చేయవచ్చు, అక్షరాభ్యాసం చేయవచ్చు. చిన్నపిల్లలకి పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయవచ్చు. అలాగే వాహన ప్రారంభాలు, సాధారణ పనులకి ఈ రోజున బాగానే ఉందండి. సాయంత్రం 4:53 తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. రాత్రి 12:45 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత కూడా గృహారంభము, గృహప్రవేశము ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే బోరింగ్ అనేది కూడా మీరు వేయించుకోవచ్చు 3:58 తర్వాత తెల్లవారుజామున. ఇక 31 తారీఖు వచ్చేసి పంచమి శనివారము పుష్యమి నక్షత్రం మిగులు గృహారంభము, గృహప్రవేశము, ఉపనయనము, దేవతా ప్రతిష్టలకి, అలాగే అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే ఉదయం 8:12 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలకి బాగానే ఉంది. నిత్యతాంబూలాలు పుచ్చుకోవచ్చు, అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. ఇంకా సాయంత్రం 4:99 తర్వాత గర్భధాన ముహూర్తాలు అనేవి మీరు రాత్రి పెట్టించుకోవచ్చు. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. మరి 12:44 తర్వాత రాత్రి ఆశ్లేష నక్షత్రానికి మాత్రము వ్యవసాయ పనులకు మాత్రమే బాగానే ఉంది. కాకపోతే బోరింగ్ అనేది మాత్రం మీరు వేయించుకోవచ్చు అని ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటల తర్వాత మీరు బోరింగ్ వేయించుకోవచ్చు అనమాట. ఇదండి మరి 2025 మే క్యాలెండరు. ఏ రోజుల్లో ఏ ముహూర్తాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మధ్యలో మనకి కర్తరి అనేది వచ్చిందండి. నేను ఆ వీడియో కూడా చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, మీరు చూసేయండి. ఈ కర్తరి రోజుల్లో కర్ర మట్టి పనులు అనేవి చేయకూడదు. అంటే ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు అనేవి ఏవి చేయకూడదు అనమాట. అది డీటెయిల్గా నేను చెప్పాను ఆ వీడియోలో, మీరు కావాలంటే చూసేసుకోండి. ఇదండి మే క్యాలెండర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.